ఆదిలాబాద్ నియోజకవర్గంలో పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి పేరు మారుమోగుతోంది. శ్రీనివాసరెడ్డి అఖండ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని జోరుగా చర్చ జరుగుతోంది. అన్నిటికీ మించి అశేష ప్రజాదరణ ఉన్న కంది శ్రీనివాసరెడ్డి ఎన్నికల్లో దుమ్ము రేపడం ఖాయంగా కనిపిస్తోంది. జయహో కంది శ్రీనివాసరెడ్డి నినాదం ఇప్పుడు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఊరూరా ప్రతిధ్వనిస్తోందంటే అతిశయోక్తి కాదు. మానవత్వమే మనిషి రూపమై మా ముంగిట నిలిచేరా, మా గుండెలు గెలిచేరా. మనిషి మనిషినే మేలు కొలుపుతూ మార్గాన్ని చూపెనుగా, మా దైవము నీవేగా. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మంచి చేయాలని కంది శ్రీనివాసరెడ్డి గుండె తపిస్తుంది. ప్రజల కోసం ఆలోచించే మనసున్న మంచి మనిషి, అసలు సిసలైన ప్రజానాయకుడు కంది శ్రీనివాసరెడ్డి. కంది సీనన్న మా మనిషి, మా గురించి ఆలోచించే మనిషిని ఇక్కడి ప్రజలు ఆయన్ను ముక్త కంఠంతో నినదిస్తున్నారు. అదిగదిగో కదిలే పులి బిడ్డనా, నడుతాము సీనన్న బాటనా. అదిగదిగో కదిలే పులి బిడ్డనా, నడుతాము సీనన్న బాటలా. ఉసిల్ల పుట్టలా ఉరకలేసే చురుతలా, ఉప్పెనల్లె పొంగింది ఊరు వాడ ఇయాల. ఉప్పెనల్లె పొంగింది ఆదిలాబాదు ఇయాల. ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ జోరు మీదుంది. బీజేపీ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి గురించి జనమంతా చర్చించుకుంటున్నారు. గ్రామాన కంది శ్రీనివాసరెడ్డి పేరు మారుమ్రోగుతోంది. యువ నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే కావడం ఖాయమని అన్ని వర్గాల జనం తేల్చి చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఆత్మీయ సమావేశాలు, సమ్మేళనాలతో కంది శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా జనంతో మమేకమవుతున్నారు. ప్రతి సామాజిక వర్గం వారిని కలుస్తూ వారితో ఆత్మీయంగా భేటీ అయ్యారు. ఆదివాసీలు మొదలుకొని ఓసీల వరకు ప్రతి సామాజిక వర్గ ప్రజలతోనూ కంది శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. వారి సాధక బాధకాలేంటో తెలుసుకున్నారు. తాను చేపడుతున్న ప్రజాసేవ కార్యక్రమాల గురించి వివరించారు. ప్రతి వర్గం అండగా తనకు ఉండాలని వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు కంది శ్రీనివాసరెడ్డి. ఉన్నత విద్యావంతుడు, యువ నాయకుడు, సొంత గడ్డకు సేవ చేసేందుకు విదేశాల నుంచి వచ్చినప్పటికీ కంది శ్రీనివాసరెడ్డి సింప్లిసిటీ అందరినీ తెగ ఆకట్టుకుంటుంది. మానవత్వమే మనిషి రూపమై మా ముంగిట నిలిచేరా, మా గుండెలు గెలిచేరా. మనిషి మనిషినే మేలు కొలుపుతూ మార్గాన్ని చూపెనుగా, మా దైవము నీవేగా. నాయకుడంటే ఇలా కూడా ఉంటాడా అన్నట్లుగా కంది శ్రీనివాసరెడ్డి అందరితోనూ చేదోడు వాదోడుగా ఉండటంపై జనం నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలకు అతీతంగా అందరూ శ్రీనివాసరెడ్డిని మెచ్చుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు కూడా కంది శ్రీనివాసరెడ్డి నిజంగా ప్రజల నాయకుడేనని కీర్తిస్తున్నారు. అందుకే కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ఇతర పార్టీల నుంచి చేరుకులు వెల్లువెత్తుతున్నాయి. జై కంది శ్రీనివాసరెడ్డి అంటూ బీజేపీ జెండా కప్పుకుంటున్నారు. బీజేపీ శ్రేణులైతే కంది శ్రీనివాసరెడ్డిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఇంత మంచి నాయకుడు దొరుకుతాడని కలలో కూడా ఊహించలేమని అంటున్నారు.
ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కంది శ్రీనివాసరెడ్డి వెన్నంటి ఉంటామని చెబుతున్నారు వారంతా. అందుకే ఈ యువ నాయకుడి బలం రోజు రోజుకు మరింత పెరుగుతోంది. ప్రజలు కష్టాలు తెలుసుకుంటూ కంది శ్రీనివాసరెడ్డి దూసుకుపోతున్న విధానంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అందుకే పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో కంది శ్రీనివాసరెడ్డి గురించి చాలా చర్చ జరుగుతోంది. ప్రముఖ మీడియా ఛానళ్లు కూడా ఆయన తీరును మెచ్చుకుంటూ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. వార్తా పత్రికల్లో అయితే శ్రీనివాసరెడ్డి గురించి వరుస కథనాలు రాస్తున్నారు. మాతృభూమి రుణం తీర్చుకోవడానికి సొంత గడ్డకు విచ్చేసిన నిజమైన భూమిపుత్రుడు కంది శ్రీనివాసరెడ్డి అంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మేము ఖచ్చితంగా సార్ని గెలిపించుకుంటామని ధీమాతోటి చెప్తున్నాం. అన్నదాకారం ఇంతవరకు ఎవరు చేసింది లేదు, ఎవరు పెట్టింది లేదు. ఇంతవరకు ఏ నాయకుడైనా కానీ సరిగ్గా 10 రూపాయలు కూడా చేతిలో పెట్టి చేసింది లేదు. అన్నగారు వచ్చి ఇక్కడ ఒక 100 మందికి సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నాడు. అన్నదానమే కానీ, అంబులెన్స్ సార్ ఏదైనా కానీ ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చాలా బాగా చేయగలుగుతున్నాడు. సార్ వెంటనే ఉంటాం, అడుగుజాడులో నడుస్తామని కోరుకుంటున్నాం. అదిగదిగో కదిలే పులి బిడ్డనా, నడుద్దాము సీనన్న బాటనా. అదిగదిగో కదిలే పులి బిడ్డనా, నడుద్దాము సీనన్న బాటనా. ఉసిల్ల పుట్టలా ఉరకలేసే చురుతలా, ఉప్పెనల్లె పొంగింది ఊరు వాడ ఇయాల. ఉప్పెనల్లె పొంగింది ఆదిలాబాదు ఇయాల. ఇక సోషల్ మీడియాలోనైతే ఆయనకు తెగ ఫాలోయింగ్ ఏర్పడింది. కంది శ్రీనివాసరెడ్డి ఎక్కడికి వెళ్ళినా సోషల్ మీడియా గ్రూపుల్లో అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వచ్చేస్తున్నాయి. ఆయన్ను కీర్తిస్తూ సోషల్ మీడియా వేదికగా అభిమానాన్ని చాటుకునే యూత్ చాలా మందినే ఉన్నారు. ముఖ్యంగా కంది శ్రీనన్న మా ఇంటి పెద్దన్న అంటూ ఆయన చేపట్టే ప్రజాసేవా కార్యక్రమాలు ప్రశంసించే యువత కూడా ఎక్కువ మందే ఉన్నారు. అన్నింటికీ మించి ఏ మీడియా గ్రూపులో చూసినా కంది శ్రీనివాసరెడ్డి విజయం లాంఛనమే అన్న మాట కూడా బలంగా వినిపిస్తుంది. కంది శ్రీనివాస్ అన్న వచ్చి 1.5 year అవుతున్నది. ప్రజాసేవ కోసమే కంది శ్రీనివాసరెడ్డి గారు ఆదిలాబాద్ రావడం జరిగింది. తన ఇవాళ 100,000 కోట్ల ఆస్తులు అక్కడ ఇడిసబెట్టుకొని ఓన్లీ ప్రజాసేవ చేయాలన్న ఆయన ఆశయం ఒకటి ఉండే. చిన్నప్పటి నుంచి ఒక ఆశయం ఆయనకు ఉండే, నేను ప్రజాసేవ చేయాలా, ప్రజాసేవ చేయాలని ఆయనకి ఎప్పటి నుంచో ఉన్నది. కాబట్టి ఇవాళ ఆదిలాబాద్ జిల్లా ప్రజల కొరకు ఆయన ఏసీల విలాసవంతమైన జీవితం గడిపే వ్యక్తి ఇవాళ మా తోటి ఎండల వర్షాల తిరుక్కుంటా మాయంబడి అలా వస్తున్నాడు. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకునే బాధ్యత మనందరి పైన ఉంది. ఇప్పటి వరకు ఏ నాయకుడు చెయ్యని పనులు కూడా ఈయన చేస్తున్నాడు. కనీసం ఇప్పటిదాకా పదవి తెచ్చుకోలే మా సారు. అలాంటి వ్యక్తి ఏ పదవి ఆశించలేదు. ఆయన ఇవాళ ప్రజల కోసం ఇంత సేవ చేస్తుందంటే ఆయన ఓన్లీ సేవాగలమైన వ్యక్తి కాబట్టి ఆ సేవలు చేస్తున్నాడు. ఇవాళ అంబులెన్స్లే కానీ, ఆర్థిక సాయమే కానీ, ఇవాళ అన్నదాన కార్యక్రమాలే కానీ ప్రతీదీ ఓన్లీ సేవాభావంగా ఉన్న వ్యక్తి ఓన్లీ కంది శ్రీనివాసరెడ్డి గారే. అలాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకునే బాధ్యత ఉన్నది. ఇలా ఎందరో మంది అంటూ ఎక్కడ చూసినా, ఇలా సోషల్ మీడియాలో చూసినా, ఇక్కడ నెట్లో చూసినా, ఎక్కడ చూసినా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఎక్కడ చూసినా కంది శ్రీనివాసరెడ్డి. ఇలా ఒక 20 ఏళ్ళ పిల్లగాన్న 60 ఏళ్ళ ముసలాన్ని అడిగినా ఇలా కంది శ్రీనివాసరెడ్డి అసంటి వ్యక్తి గురించి ఎందరో మంది తారీఫ్ చేస్తున్నారు. అసంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అసంటి వ్యక్తిని మనం గెలిపించుకునే బాధ్యత ఉన్నది. ఇలా మేము అన్నతోటి తిరిగి 1.5 year అవుతున్నది. ఎక్కడెక్కడి నుంచో మంది వస్తున్నారు. ఇలా అన్నది ఇంత తారీఫ్ చేస్తుందంటే అసంటి వ్యక్తిని మేము ఎక్కడికి వెళ్ళినా మేము గెలిపించుకుంటాం. అసంటి సేవాగలం వ్యక్తి ఇప్పుడు మాకు కావాలా. మేము 20 ఏళ్ళ రాజకీయం చూసినాం కానీ 20 ఏళ్ళ రాజకీయంలో నా కొడుకు ఏం చెయ్యలేదు. ఇసుంటి వ్యక్తిని మేము గెలిపించుకుంటాము. ఇసుంటి సేవాగలం అనే వ్యక్తి మాకు కావాలని ఇవాళ ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కనీసం ఇవాళ అన్న టికెట్ వచ్చా అంటే గెలిపించుకునే బాధ్యత మా అందరి పైన ఉన్నది, ప్రజల పైన ఉన్నది. ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ఇలా కంది శ్రీనివాసరెడ్డి వ్యక్తే లీడర్ కావాలని కోరుకుంటున్నాడు. ఇసుంటి లీడరు మళ్ళీ ఎప్పుడు రాడు, దొరకడు. ఈయనని మనం కాపాడుకునే బాధ్యత మన అందరి పైన ఉన్నది. ఇలాంటి వ్యక్తిని నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు. అంత సింపుల్ సిటీ వ్యక్తి. వీళ్ళంతా 100,000 కోట్ల ఆస్తిపరుడు కానీ ఇంత అహంకారం లేదు, ఏమీ లేదు. ఇంత ఆత్మీయంతంగా ఎందరో మనతో కలిసిమెలిసి ఉంటాడు. మేము ఇలా 1.5 year నుంచి అన్నతో తిరుగుతున్నాం కాబట్టి మేము ఇలా ఎంతో అన్న గురించి మేము తెలుసుకున్నాం కాబట్టి ఏ విలేజ్కి అయినా, ఏ మారుమూల గ్రామాలకైనా, ఎక్కడికి పోయినా అన్న గురించే మొత్తం టాపిక్ నడుస్తున్నది. అన్న ఖచ్చితంగా గెలుస్తాడు, మేము గెలిపించుకుంటాం. అన్నను కాపాడుకునే బాధ్యత ఆదిలాబాద్ ప్రజల పైన ఉంది. మా కార్యకర్తలు కానీ అందరు మేము అన్నను కాపాడుకుంటాం. మానవత్వమే మనిషి రూపమై మా ముంగిట నిలిచేరా, మా గుండెలు గెలిచేరా. మనిషినే మేలు కొలుపుతూ మార్గాన్ని చూపెనుగా, మా దైవము నీవేగా.
ఇటీవల వెల్లడైన సర్వే ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తెలంగాణ వాయిస్ సర్వే వెల్లడించిన ఫలితాల్లో కంది శ్రీనివాసరెడ్డి నెంబర్ 1 గా నిలిచారు. ఆయన విజయం లాంఛనమేనని సర్వేలో తేలింది. కంది శ్రీనివాసరెడ్డికి 74% ఓట్లు వస్తాయని తేలగా బీఆర్ఎస్ తరఫున నిలవబోతున్న జోగు రామన్న 12% పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చేసింది. అదే సమయంలో కాంగ్రెస్ 10%, చిన్నా చితకా పార్టీలు 4% ఓట్లతోనే సరిపెట్టుకుంటాయని సర్వే స్పష్టం చేసింది. ఇలా కంది శ్రీనివాసరెడ్డి విజయం పక్కా అని తెలంగాణ వాయిస్ సర్వే తేల్చి చెప్పడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈరోజు ఇక్కడ మన రోజు అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. కేఎస్ఆర్ మన కంది శ్రీనివాసరెడ్డి కార్యాలయంలో. మళ్ళా ఇటువంటి వ్యక్తి మన కొరకు అమెరికాను వదిలి ఇక్కడికి మన కొరకు మన పరిస్థితి చూసి మన కొరకు సేవ చేయడానికి ఇక్కడికి వచ్చిన వ్యక్తిని మనము అందరం కలిసికట్టుగా పట్టుదలతో ఇంకా నేనే కాదు యువతర ఇంకా తెలిసిన వాళ్ళు కూడా మన సీనన్న గురించి తెలుసుకొని అందరికీ మేము మాకే కాదు ఇంకా మాకు తెలియని వాళ్ళకు కూడా చెప్పి మేము సీనన్నను ముందు నడిపించి మేము ఎమ్మెల్యేగా చూడాలని మేము కోరుతున్నాము. మీడియా విశ్లేషణలు, సోషల్ మీడియా ఫాలోయింగ్, సర్వేల ఫలితాలు ఇలా ఎక్కడ చూసినా కంది శ్రీనివాసరెడ్డి కనిపిస్తున్నారు. ఎన్నికల ముంగిట చర్చలు ఇంకా జోరుగా సాగుతున్నాయి. కంది శ్రీనివాసరెడ్డి అన్ని వర్గాల జనం సంపూర్ణ మద్దతును కోరుకుంటున్నారు. అలానే వారికి ఆ ఆదరణ లభిస్తోంది. అందుకే ఇప్పుడు అభిమానం ఏ స్థాయిలో ఉందంటే ఎన్నికలు వచ్చే వరకు పరిస్థితి మరింత అనుకూలంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కంది శ్రీనివాసరెడ్డి భారీ మెజార్టీతో స్వీప్ చేసే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి మరింత ప్రజాభిమానాన్ని పొంది ఆదిలాబాదు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అఖండ మెజార్టీని సాధించడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మానవత్వమే మనిషి రూపమై మా ముంగిట నిలిచేరా, మా గుండెలు గెలిచేరా. మనిషినే మేలు కొలుపుతూ మార్గాన్ని చూపెనుగా, మా దైవము నీవేగా. ఇలా ప్రతి పల్లెలో గల్లీలో ఎవరిని కదిలించినా కంది శ్రీనివాసరెడ్డే మా నాయకుడు అంటున్నారు. ఆయన్ను గెలిపించే బాధ్యత మాదంటున్నారు. ఆయన గెలిస్తే తమ ఆశలకు జీవం పోస్తాడంటున్నారు. తమ పిల్లల భవిష్యత్తుకు కంది శ్రీనన్న ఒక భరోసాగా ఉంటాడని ఇక్కడి ప్రజలంటున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.